డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా రచ్చలు రగడలు, కోర్టు కేసులు, తగాదాలు ఇలాంటి సమస్యలతో ఏ వర్గాల వారు ఇబ్బంది పడుతున్నారు, అదేవిధంగా ఎవరితో వీరు అసూయకు, ఈర్ష్యకు, గిట్టనితనానికి లోనయ్యి ఇబ్బంది పడుతున్నారు, అదే రీతిలో ఎవరితో వీరు ఆర్గ్యుమెంట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, అంటే ఏమిటి, పిడివాదముతో గొడవలు పడడం వల్ల రకరకాలైన ఈతి బాధలకు చాలా వరకు ఊబిలో మునిగిపోతున్నారు అన్న అంశాల్ని మనం తెలుసుకోబోతున్నాం. సర్వసాధారణంగా ట్రెడిషనల్ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఏం చెప్తారంటే, కాలపురుషునికి 6వ భావము కన్య అనే భావము రుణ రణ రోగస్థానంగా చెప్పడం వల్ల అది ఒక పంచాయతీ భావంగా కూడాను మనము చిత్రీకరించాం. కానీ యాక్చువల్గా చెప్పాలంటే మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒక్కొక్క భావానికి కర్మ సంబంధాన్ని రిలేట్ చేసి ఏ కర్మారిజిషితో ఆ భావము యాక్టివేట్ అవుతా ఉంది అన్న అంశాలని బేరుజు వేసుకుని జాతకాల ఫలితాలని మనం చెప్తున్నాం. అయితే ఇక్కడ మనం చెప్పే విషయాల్లో ముఖ్యంగా ఒకరికి మన వలన మనం చేసే ప్రకటనల వలన కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి వాటిని షో ఆఫ్ చేయడం వల్ల కానీ, లేదా మన దగ్గర ఉన్నటువంటి విషయాల్ని ప్రశంసించుకోవడం వల్ల, లేదా గొప్పగా బూస్ట్ చేసుకోవడం వల్ల, పోస్టులు వేసి అతికించడం వల్ల అని కూడా అంటారు. అంటే ఏమిటి, దాన్ని బాగా బయట వాళ్ళకి తెలియాలి, మన గొప్పతనం అని చెప్పుకోవడానికి కొంతమంది ఇష్టపడతారు. అలాంటి విషయాల వల్ల ఎదుటి వ్యక్తుల నుండి దృష్టి, లేదా ఎదుటి వ్యక్తుల నుండి అసూయ, ఎదుటి వ్యక్తుల నుండి మన పట్ల ఈర్ష్య, అదే ఒక విధంగా పగగా కూడా మారడానికి అవకాశం ఉంటుంది. అయితే అది ఏ భావముగా ఉంటుంది అన్న అంశాన్ని మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా డీకోడ్ చేస్తాము. అది ఏ భావం అంటే కన్య అనే భావము. మీరు అనుకోవచ్చు వెంటనే, ఓహో కన్య అనే భావము కాలపురుషునికి 6వ భావముగా వస్తుంది కాబట్టి డిఎన్ఏ ఆస్ట్రాలజీ కూడా అలాగే అంటున్నారేమని అనుకోవచ్చు. కానీ మనం ప్రతినిత్యము ప్రతి ఒక్కరి జీవితంలో పొందే ఇబ్బందులు, రచ్చలు రగడలు, పోటీతత్వము, అసూయ, ఈర్ష్య, దృష్టి వలన వచ్చే కష్టాలు, కోర్టు వ్యవహారాలు, ఆర్గ్యుమెంట్స్, వాగ్విధాలు ఇవన్నీ జరగడానికి కారణము ఈ 12 భావాలలో పరిశీలించినట్లయితే 6వ భావముగాను, రెండవది మరియు 11వ భావముగా చెప్పుకోం. ఎట్లా 11వ భావం అని చెప్తామంటే, నేను చెప్పేది కాలపురుషుని యొక్క ఆర్డర్లోనే మాట్లాడుతున్నా. దాన్ని బట్టి చూస్తే కాలపురుషుని యొక్క ఆర్డర్లో
6వ భావంగా వచ్చే కన్య మరియు కాలపురుషుని యొక్క ఆర్డర్లో 11వ భావంగా వచ్చే కుంభం, ఈ 2 భావాలు మాత్రమే అసూయకు, ఈర్ష్యకు, తగాదాలకు ప్రారంభమైనటువంటి పాయింట్గా కన్య అనే భావం ఉంటే, ఎందుకంటే అది పంచాయతీ ఇచ్చే భావం అని చెప్తాము. అయితే దేని వలన అది ఎక్కడ పోయి తేలుతుంది, ఆర్గ్యుమెంట్లో తేలి అది దీర్ఘకాలికంగా జీవితంలో కష్టాలను తెప్పించే భావంగా కుంభం అనే భావాన్ని తీసుకుంటాము అని మన డిఎన్ఏ ఆస్ట్రాలజీలో మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇది ఒక లేటెస్ట్ అయినటువంటి వీడియో, ఇంతవరకు మీకు ప్రచురించలేదు. మా దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ కూడా ఇందులో కొంతవరకు తెలియకపోవచ్చు. దీన్ని విన్న తర్వాత వారికి ఒక అవగాహన అయితే వెంటనే కలుగుతుంది, మిగిలిన వారికి అయితే కొద్దిగా లేట్గా అర్థమయ్యేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఎందుకంటే ఈ శని యొక్క కర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి భావంగా మనం కన్య అనే భావాన్ని తీసుకుంటాం. ఎందుకంటే కన్య అనే భావంలో బుధుడు మూల త్రికోణ ఇల్లుగా చేసుకుని ఉండడం జరుగుతుంది. బుధుడు పుట్టినటువంటి నక్షత్రము ధనిష్ట అనే నక్షత్రము. ధనిష్ట, స్వాతి, పునరుషు ఈ 3 నక్షత్రాలు కూడాను శని యొక్క కర్మ రిజిస్ట్రీ కలిగి ఉంటాయి. కాబట్టి కన్య అనే భావము కంప్లీట్గా దృష్టిని లాగుతుంది. మన దగ్గర ఉన్నటువంటి విషయము ఇతరుల దగ్గర లేనప్పుడు వారు మనల్ని చూసి అసూయపడతారు. అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే మనం పేదవాళ్ళుగా ఉన్నా, మనకు ఏమీ లేకపోయినా కానీ మనం హ్యాపీగా ఈరోజు గడిస్తే చాలు అనుకుంటాము. కానీ ధనికులుగా ఉన్నటువంటి వారికి అన్నీ ఉన్నా కానీ, అన్ని రకాలైన సౌకర్యాలు ఉన్నా కానీ వారు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు చూడండి ఎంత నవ్వుకుంటున్నారు. మనకి ఇన్ని ఉన్నా కానీ నవ్వుకోలేని పరిస్థితి ఉన్నట్టుగా ఈ పేదవారు ఉన్నటువంటి వారి పట్ల కూడా అసూయ చూపుతారు. అలాగే అసూయ, ఈర్ష్య, ఒక విధమైనటువంటి పగ, ప్రతీకారం తీర్చుకోగలిగే భావం ఏదిగా వస్తుందంటే కన్య అనే భావం వస్తుంది. అయితే ఈ 11వ భావము అని చెప్తున్నాం, కాలపురుషుని 11వ భావం, దాన్ని కుంభం అంటున్నాము. ఈ కుంభము ఆర్గ్యుమెంట్స్ని ఇంకా రెచ్చగొట్టి చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేయడము, అంటే ఇప్పుడు గోటితో పోయేది గొడ్డలి వరకు వచ్చే విధంగా చేసే భావం ఏదంటే 11వ భావంగా చెప్పబడే కుంభము. కాలపురుషుని 11వ భావంగా చెప్పబడే కుంభము. ఎందుకు కుంభానికి ఆ విధమైనటువంటి స్థితి ఏర్పడిందంటే కుంభం అనే భావంలోని శని మూల త్రికోణ ఇల్లుగా ఉండడం జరుగుతుంది. శని పుట్టినటువంటి నక్షత్రము రేవతి అనే నక్షత్రము. ఈ రేవతి, కృత్తిక, పుబ్బ, మూల ఈ 4 నక్షత్రాలు కూడా కుజ కర్మ రిజిస్ట్రీని కలిగినటువంటి నక్షత్రాలు. కాబట్టి కుజుడు అంటే ఏమిటంటే వేగము, కోర్టు కేసులు, తగాదాలు, వాగ్విధము, పిడివాదము, అదేవిధంగా కొట్టడము, తిట్టడము, రచ్చ రగడలతో కూడినటువంటి వివాదాన్ని ప్రేరేపించే, ప్రకోపించే గ్రహ కారకత్వాలుగా మనం చెప్పుకుంటాం. కాబట్టి ఈ కుంభము అనే భావానికి ఇలాంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి వారి యొక్క లగ్నంలో నుండి కన్య అనే భావం ఎన్నవ భావంగా వస్తుందో ఆ భావము మీ జీవితంలో జరిగే రచ్చలు, రగడలు, కార్పణ్యాలు, ప్రతీకారాలకు ప్రారంభ పాయింట్గా ఉంటుంది. అక్కడి నుంచే అసూయ, పోటీతత్వము, ఈర్ష్య ఇలాంటివి స్టార్ట్ అవుతాయి. అది ఎక్కడవి ఎండ్ అవుతాయంటే కుంభం అనే భావం మీ లగ్నానికి ఎన్నవ భావంగా వస్తుందో వారి ద్వారా అది ప్రకోపింపబడుతుంది. వారిని సాకుగా పెట్టుకుని ఆ భావాన్ని వీరు ఈ యొక్క 6వ భావంగా వచ్చి, అంటే మీకు కాలపురుషునికి 6వ భావము, కాలపురుషునికి 11వ భావం అని చెప్తున్నాను. అలాగే మీ లగ్నానికి కన్య అనే భావం ఎన్నవ భావంగా వస్తుందో ఆ భావము అసూయ, ఈర్ష్య, పోటీతత్వానికి గురి అక్కడ ప్రారంభమైనటువంటి రచలు, రగడలు, తగాదాలు, మనశ్శాంతి లేని విధాలు ఎక్కడ ఎండ్ అవుతాయంటే మీ లగ్నానికి ఎన్నవ భావంగానైతే కుంభం వస్తుందో ఆ భావంలో వెళ్ళి అది ఎండ్ అవ్వడం అనేది ఉంటుంది. అప్పుడు ఈ 2 భావాలు ప్రతి ఒక్కరి జీవితంలో వారు కానీ దాన్ని కరెక్ట్గా కానీ డీల్ చేయగలిగితే, కరెక్ట్గా కానీ వాళ్ళ చేతిలోకి తీసుకొని దాన్ని అడ్జస్టబుల్గా చేసుకోగలిగితే వారికి జీవితంలో రచ్చలు, రగడలు ఇలాంటి దోషాలు రాకుండా ఉండగలరు అన్న ఉద్దేశంతోనే మనం ఈ వీడియోని ప్రచురిస్తున్నాం. ఆ విధంగా ఒక్కొక్క లగ్నానికి, మనం రాశి గురించి మాట్లాడట్లేదు, డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒక్కొక్క లగ్నానికి మనం తీసుకొని ఏ లగ్నానికి చెందినటువంటి వారికి ఈ కన్య అనే భావం ఎన్నవ భావంగా వస్తుంది,
ఆ భావ సంబంధమైనటువంటి కారకత్వాలతో ప్రారంభమైనటువంటి అసూయ, పోటీ, ఈర్ష ఇలాంటి గిట్టనితనము, ఒప్పనితనము, దృష్టి దోషాలతో ప్రారంభమయ్యి ఎక్కడ పోయి ఎండ్ అవుతుందంటే అదే లగ్నానికి కుంభం ఎన్నో భావంగా వస్తుందో ఆ భావ బంధుత్వ కారకత్వాలని సాకుగా పెట్టుకొని ఆ యొక్క యుద్ధం అనేది నడుస్తుంది, ఆ రక్ష అనేది వస్తుంది, ఆ రగడ అనేది వస్తుంది, ఆ కోర్టు సంబంధమైన వ్యవహారాలు నడుస్తాయి అనేది అన్ని గురించి ఇప్పుడు మనము ఒక్కొక్క దాన్ని తెలుసుకోబోతున్నాం. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు, మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. కాలపురుషునికి 6వ భావంగా వచ్చే కన్య, కాలపురుషునికి 11వ భావంగా వచ్చే కుంభము, ఈ 2 భావాలు యాక్చువల్గా ఎలాంటి పరిస్థితిని కలిగి ఉంటాయి? వ్యక్తిగతంగా వారి యొక్క లగ్నాన్ని బేస్ చేసుకొని చూస్తే కన్య మరియు కుంభము అనే భావాలు ఎన్నవ భావంగా వస్తాయో ఆ భావాలు వారికి జీవితంలో మనశ్శాంతి లేకుండా రచలు, రగడలు, తగాదాలతో, గొడవలతో, ఒక విధమైన ఆర్గ్యుమెంట్స్తో, కోర్టు వ్యవహారాలతో, కేసులతో ఎప్పటికీ మనశ్శాంతి లేకుండా చేసే భావాలుగా ఉన్నాయని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అయితే ఇక్కడ ఒక విషయం ప్రారంభం అవ్వాలంటే ఏదో ఒక కారణం ఉండాలి, ఏదో ఒక సాకు ఉండాలి. అంటే ఏమిటి, మనం ఆలోచిస్తాం ఏమిటంటే ఏ దానికైనా ఒక రీజనబుల్గా మనం కొట్లాడాలి, రీజన్ ఉంటేనే మనం కొట్లాడతాం, అనవసరంగా ఎవరితో ఏ యొక్క ఆర్గ్యుమెంట్స్ చేయము. ఆ యొక్క రీజన్ ఏమిటి అని తెలియజేసేది కన్య అనే భావము, ఎందుకంటే అది పంచాయతీ భావము. అయితే దాన్ని పెంచి పెద్ద చేసేది, అగ్నికి ఆజ్యం వేసేది ఏదంటే కుంభము. ఈ 2 భావాలని మనం తీసుకొని ఒక్కొక్క లగ్నాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకి మీన భావము తీసుకుంటాం. అంటే మీన భావాన్ని లగ్నంగా చేసుకొని పుట్టినటువంటి వాళ్ళు ప్రపంచంలో ఎన్నో వేల కోట్ల మంది ఉంటారు. ఇది యూనివర్సల్ గా గమనించండి, పరిశీలించండి. మీనము అనే లగ్నంలో పుట్టినటువంటి వారు ఈ నక్షత్రంలో పుట్టారు, ఆ నక్షత్రంలో పుట్టారని నేను చెప్పటంలే. మీనము అనే లగ్నాన్ని బేస్ చేసుకుని పుట్టినటువంటి వారికి ఈ కన్య అనే భావము ఎన్నవ భావముగా వస్తుందంటే 7వ భావముగానే వస్తుంది. వెరీ డేంజరస్ ఈ భావము. అయితే నేనేం చెప్పానంటే ఈ కన్య అనే భావము ఒక లగ్నానికి ఎన్నవ భావముగా వచ్చినా ఆ భావముకు సంబంధించినటువంటి కారకత్వాలని, దానికి సంబంధించిన విషయాలని పోస్టులేసి అతికించకూడదు. అంటే ఏంటి, షో ఆఫ్ చేయకూడదు, భో అనేసి అందరికీ ప్రకటించకూడదు నేను గొప్పోడిని. ఇప్పుడు ఉదాహరణకి మీన లగ్నానికి చెందినటువంటి 7వ భావం అంటే భాగస్వామి. ఒక అమ్మాయి మీన లగ్నంలో పుట్టి 7వ భావంగా వచ్చేదాన్ని వాళ్ళ భర్త భావంగా అనుకుందాం. అలాంటి నా భర్త గొప్పవాడు, సిన్సియర్గా ఉంటాడు, నాకు కావాల్సిన ఆభరణాలన్నీ కొనుక్కొచ్చిస్తాడు, నన్ను చక్కగా షికారుకు తీసుకెళ్తాడు, వీకెండ్ అయితే సినిమాకి తీసుకెళ్తాడు, మా ఇంటి ఆయనంత మంచివాడు ఎవరు లేరు, మా ఇంటి ఆయన శ్రీరామచంద్రుడు అని చెప్పుకునే ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మీనలగ్నం అయితే వారి యొక్క భర్త గురించి, లేదా ఒక అబ్బాయి మీనలగ్నంలో పుట్టి తన భార్య 7వ భావంగా వస్తుంది కాబట్టి ప్రథమ వివాహానికి, అప్పుడు వాళ్ళ భార్య చాలా చక్కగా ఉంటుంది, మంచిగా చూసుకుంటుంది, నేను ఎక్కడికి వెళ్ళి నా సంసారాన్ని ఈదుతుంది, నేను తీసుకెళ్లి డబ్బులు ఇవ్వడం వరకే, నీ ఇచ్చిన దాన్ని బడ్జెట్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తుంది, నా పిల్లల్ని బాగా స్కూల్కి తీసుకెళ్ళి వదులుతుంది, తిరిగి తీసుకెళ్ళి ట్యూషన్కి వదులుతుంది, మంచిగా చూసుకుంటుంది, నేను ఒక రోజు క్యాంప్కి వెళ్ళినా కానీ చక్కగా ఆ ఇంటిని నిర్వహిస్తుంది, ఇలాగ మంచిగా బయటికి చెప్తే అక్కడి నుంచి అసూయ స్టార్ట్ అవుతుంది. అవునా, నీ భర్త, నీ భార్య ఇంత మంచి వల్ల, నాకున్నాడు మొగుడు, నాకుంది భార్య, ఎందుకు ప్రయోజనం? అలాంటి అసూయని మనం ఇతరుల్లో ప్రేరేపించేది ఎప్పుడంటే మనకు మంచి జరిగే విషయాలన్నింటినీ కూడాను బయటికి చెప్పడం. కొంతమంది మనం మంచి బట్టలు వేసుకొని వెళ్తే బయటికి ఇలా కింద నుండి పైకి చూస్తారు. వాళ్ళు మన ఇంటికి వచ్చేసరికి మన అన్నం కూడా తినలేని పరిస్థితి వస్తుంది, ఎందుకంటే దృష్టి పట్టేస్తుంది. ఆ విధంగా ఈ కన్య అనే భావము ఈ మీనలగ్నానికి 7వ భావముగా రావడం వల్ల ఆ 7వ భావం అనేది భాగస్వామి గురించి మీరు కానీ బయట చెప్పడం అనేది చేస్తే
పొగడడం చేస్తే ఇతరులకు అది ఉండదు కాబట్టి ఎవరికైతే తనకు సౌకర్యాలు లేవో మనకున్న సౌకర్యాలను చూసి ఏడుస్తారు, అసూయ పడతారు, ఈర్ష్య పొందుతారు, అలాగే పోటీ పడతారు, మన పట్ల దృష్టిని వదులుతారు. ఆ దృష్టి మనం తీసుకొని ఇబ్బంది పడతాం. అదే విధంగా బాగా గమనించండి, ఎవరితో వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేయడం వల్ల ఏ సాకుతో వీళ్ళకి ఈ యొక్క భావం అనేది యాక్టివేట్ అవుతుందంటే ఈ మీన లగ్నానికి 12వ భావంగా వచ్చే కుంభము వల్ల. కుంభము అనేది ఎప్పుడు అన్ని వేళలా కుజకర్మ రిజిస్ట్రీని యాక్టివేట్ చేస్తూ ఉంటుంది, రేడియేట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే శనికి మూల తిరుకోణ ఇల్లు కుంభము. శని పుట్టినటువంటి నక్షత్రం ఏమిటంటే రేవతి అనే నక్షత్రము. ఆ రేవతి అనే నక్షత్రము కుజకర్మ రిజిస్ట్రీని కలిగి ఉంటుంది. కుజకర్మ రిజిస్టర్ అంటే కోర్టు తగాదాలు, అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఆర్గ్యుమెంట్స్, కోపము, ఆక్రోషము, ఇలాగా వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, ఇట్లాంటివన్నీ సంభవిస్తుంది. అయితే ఇక్కడ 12వ భాగంగా మీనానికి వస్తుంది కాబట్టి ఎవరితో ఆర్గ్యుమెంట్ చేయకూడదు అంటే ఇతర దేశాలకు వెళ్ళేటప్పుడు, ఇతర దేశాల్లో నివాసం చేసేటప్పుడు వాళ్ళు అక్కడ ఆర్గ్యుమెంట్ చేయగలిగితే అక్కడ ఖచ్చితంగా ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి అధికార సంబంధమైనటువంటి వ్యక్తుల చేత కొన్ని సందర్భాల్లో హత్యకు గురి వేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అక్కడ నుంచి దేశం వదిలి వచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఏం చేయాలంటే మీన లగ్నానికి చెందినటువంటి వారు ఒకవేళ భార్యాభర్తలుగా వెళ్ళినా లేదా అక్కడికి వెళ్ళి ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఎక్కడ ఆర్గ్యూ చేయకూడదంటే వారి యొక్క పడక గదిలో ఆర్గ్యుమెంట్ చేయకూడదు. ఎందుకంటే 12వ భావం అనేది అయన వేయన సైన భోగస్థానము. భోగాలను అనుభవించేటప్పుడు అక్కడ ఆర్గ్యుమెంట్ చేయకూడదు, అది కోర్టు వరకు వెళ్తుంది, తగాదాలను ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా ఈ 12వ భావం ఏమిటంటే తల్లికి, అంటే వారి యొక్క తల్లికి, మీన లగ్నానికి చెందినటువంటి తల్లికి నాన్న కుటుంబము, అలాగే నాన్నకి అమ్మ కుటుంబం వారితో ఆర్గ్యుమెంట్ చేయకూడదు. ఈ 12వ భావం అంటే వైద్యశాల, హాస్పిటల్. మీరు ఒక విధంగా ఏదో అనారోగ్యపరులయ్యి హాస్పిటలైజేషన్ అయితే అక్కడ హాస్పిటల్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నర్సులతో కానీ లేదా డాక్టర్లతో కానీ ఆ సిబ్బందితో ఆర్గ్యుమెంట్ చేయకూడదు ఏ విషయాన్ని కూడా. అలా ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు అక్కడ అది గొడవ పెద్దదయ్యి అది మీకు మనశ్శాంతి లేని జీవితాన్ని కోర్టు తగాదాలకు వెళ్ళవలసిన పరిస్థితి, కోర్టులో అది తేలవలసిన పరిస్థితి, పోలీస్ స్టేషన్లో మీరు కూర్చోవలసిన పరిస్థితి క్రియేట్ చేస్తూ ఉంది. అంటే మొత్తం మీద ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ఈ కన్య అనే భావము పంచాయతీని ఇస్తుంది. ఎప్పుడు ఏదో రచ్చ కోసము, అసూయ కోసము, పోటీ కోసం పోటీ పడుతూనే ఉంటుంది కన్య అనే భావం. దాన్ని మనం కానీ ఎక్స్క్యూట్ చేయగలిగితే, అంటే దాన్ని స్కిప్ చేయగలిగితే, ఇప్పుడు మనం ఒక టీవీలోనో వీడియోలోనో చూస్తుంటాం, సెల్ ఫోన్లో చూస్తుంటాం, ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, మనకు కావాల్సిన మ్యాటర్ కంటే ముందు ఏదో ఒక వచ్చినప్పుడు స్కిప్ అనే ఒక టైటిల్ పడుతుంది. ఆ స్కిప్ ని కొడితే మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోతాం. ఆ విధంగా వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు, వాళ్ళ గురించి మనం పట్టించుకుంటే ఇది ఖచ్చితంగా గొడవకి దారి తీస్తున్న ఉద్దేశంతో విన్నట్టుగా ఉండాలి. ఎప్పుడు వాళ్ళు మన మీద అలాంటి అసూయని దృష్టిని మన మీద పెడతారంటే మనకున్నటువంటి గొప్ప గొప్ప విషయాలు, మన టాలెంట్ మన వాళ్ళ ముందర ప్రదర్శించడం వల్ల. ఇప్పుడు ముఖ్యంగా 7వ భావం అనేది భాగస్వామి. ఒకటి భాగస్వామి యొక్క వ్యాపారాలు. భాగస్వామి వ్యాపారం అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తుంటారు మీన లగ్నానికి చెందినటువంటి వాళ్ళు. దాని గురించి గొప్పగా చెప్పడం, మా పార్ట్నర్షిప్లో చేసే ఒక అతనండి లేదా ఆమె అండి చాలా మాకు సహకరిస్తుందండి, మంచిగా కోఆపరేట్ చేస్తుందంటే అక్కడ ఇతరుల నుండి అసూయ అనేది వస్తుంది, ఒక విధమైన ఈర్ష్య వస్తుంది, దృష్టి అనేది వస్తుంది. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మనకు ఇబ్బందులు, కష్టాలు. దానిని బేస్ చేసుకుని ఈ యొక్క 12వ భావానికి సంబంధించిన విషయాల్ని ఆధారంగా చేసుకుని ఆర్గ్యుమెంట్ జరిగి అది సాకుగా చేసుకుని ఇబ్బందులకు గురి అవుతున్నారు ఈ మీన లగ్నానికి చెందినటువంటి వారు. కావాలంటే గమనించండి, ఇదన్నీ కూడా వాస్తవాలే. సరే ఇది ఏ గ్రంథాల్లో ఉందండి, ఏ పుస్తకంలో ఉందండి? దీనికి ప్రమాణం ఏమిటంటే ప్రమాణాలు ఏమి కనబడవు. మన జీవితమే దీనికి ప్రమాణం, మన జీవితమే పుస్తకం. ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీకి పుస్తకం ఏమిటంటే పుస్తకాలు ఉన్నాయండి, ప్రింటెడ్ బుక్స్ ఉన్నాయండి అని అడుగుతుంటారు. అవన్నీ ఏమి లేవు. దీనికి ఏదంటే ఆధారం అంటే మన జీవితాల్లో జరిగే సంఘటనలే ఒక పుస్తకంగా రాసి పెట్టుకోగలిగితే ఎస్ కరెక్ట్. మీన లగ్నానికి చెందినటువంటి వారు వారి యొక్క భార్య గురించి కానీ భర్త గురించి కానీ పెగ్గిగా మాట్లాడము, గొప్పగా బూస్ట్ చేసి చూపించడము, పోస్టులు అతికించడము, ప్రకటించడము, పొగడము ఇతరుల ముందర అలా చేసినప్పుడు అక్కడి నుంచి అసూయ ఏర్పడుతుంది, అక్కడ నుంచి దృష్టి లాగబడుతుంది. అదే ఒక ఎప్పుడెప్పుడు కాసుకో ఉంటారు వాళ్ళు, వీళ్ళతో రచ్చేసి వాళ్ళకి అలాంటి బాంధవ్యాల నుండి వాళ్ళని విడగొట్టాలి అని ఆలోచిస్తారు.
అలాగే మీన లగ్నాంచినటువంటి వారు చాలా మంది విడిపోయి ఉంటే దానికి కారణం ఎవరంటే వారు కారు, భార్యాభర్తలు కారు. వారికి ఎవరు కారకులు అవుతారంటే మూడో వ్యక్తి కారకులు అవుతారు. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. ఎలాగైనా వీళ్ళు ఇంత అన్యోన్యంగా ఉండకూడదు. వీళ్ళు ఇలాగ అన్యోన్యంగా ఉంటే నాకు నచ్చదు, నాకు సంతోషంగా ఉండదు, ఒకరు ఏడుస్తుంటేనే నాకు ఆనందంగా ఉంటుంది అనుకునే వాళ్ళు ఏర్పడతారు. ఎవరికి ఏర్పడతారు? మీన లగ్నానికి చెందినటువంటి వారికి ఇక్కడ దాంపత్య విషయంలో. అప్పుడు మీకే కదా డ్యామేజ్. కాబట్టి మీరు ఏం చేయాలి? మీన లగ్నానికి చెందినటువంటి వారు 7వ భావంగా భాగస్వామి, అలాగే అమ్మ కుటుంబము 4కి 4 7 అమ్మ కుటుంబం. ఈ కుటుంబ పరంపర నుండే మీకు ఏమవుతుందంటే వారి గురించి ఏరే వాళ్ళకి లేదా వారి యొక్క ఉన్నతిని గురించి వాళ్ళు మమ్మల్ని బాగా చూసుకుంటారు, మా అవ్వగారు మమ్మల్ని బాగా చూస్తారు, మా అవ్వ ఇంత మంచిది అంత మంచిది అంటే అక్కడ ఈర్ష్య స్టార్ట్ అవుతుంది. దానిని 12వ భావంగా వచ్చే కుంభాన్ని సాఫ్గా చేసి వీరు ఆర్గ్యుమెంట్లోకి దిగుతారు. అక్కడ రచలు రగడలు మొదలవుతాయి. అది కోర్టు కేసుల వరకు వెళ్తాయి. ఈ విధంగానే ఒక్కొక్క లగ్నానికి మనం తీసుకున్నట్లయితే కన్యా మరియు కుంభము అనే 2 భావాలని బేస్ చేసుకుని డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా శని కర్మ మరియు కుజ కర్మల్ని మనము తీసుకొని చర్చిస్తున్నాం. శుభం. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు.